అందరం కూడా స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా, కృపగల దేవా, సర్వాధికారి, 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 సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధకరమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో ప్రత్యేకంగా నీ దయా, నీ కృప, కనికరము తండ్రి, నీ స్తోత్రాలు. గత కాలమంతా నీ సన్నిధిలో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి దినమును ప్రత్యేకంగా నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. బిడలు ఇంతవరకు కూడా చక్కగా విశ్వాసం కలిగి, నమ్మకము కలిగి నాయన ప్రార్థించారు తండ్రి, నీ స్తోత్రాలు. అయ్యా, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ కూడా పిగిలించబడింది, పర్వతాలు పిగిలించబడతాయని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అట్టి రీతిగా బిడలు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగిన ఆయన ప్రార్థించారు తండ్రి. ప్రతి ప్రార్థన కూడా మీరు ఆలకించండి నాయన, మీరు అంగీకరించండి అయ్యా. ఏ ప్రార్థన వృధా పోకూడదు, ఏ ప్రార్థన వ్యర్థంగా పోకూడదు అయ్యా. ప్రతి ప్రార్థనకి ప్రభువా మీ జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కొందనాలు. మరి సమయంలో మీ శ్రేష్టమైన ఘనమైన వాక్యంలోకి వెళ్తుండగా అయ్యా 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 నీ కృప తోడుగా ఉంచండి నాయన. నీ స్తోత్రాలు. నీ వాక్య ధ్యానం గొప్పది, శ్రేష్టమైంది తండ్రి. నీ కొందనాలు. నీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నదన్నావయ్యా. అయ్యా, అట్టి వాక్యమును ధ్యానించబోతూ ఉండగా సహాయం చేయండి. మీరే మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. చెప్పనయ్యంటున్న నన్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ నామములో బలపరిచి మీరు మాట్లాడయ్యా. అట్లాగనే నీ మాటలు వినబోతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో నాయనా ఈ మాటలు జాగ్రత్తగా వినమన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వినే చెవి, గ్రహించే మనస్సాక్షి, గైకునే జీవితాన్ని మాకందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఇక్కడ వారి నిమిత్తమే కాదు, ఎందరైతే ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా వినబోతున్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా ఈ వాక్యము ద్వారా మీరే వాళ్ళందరినీ బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మొట్టమొదట దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ కూడి ఉన్న మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ అమ్మా, అందరూ హ్యాపీగా ఉన్నారా? దేవుని పట్ల, దేవునిలో ఆనందిస్తున్నారా? సంతోషిస్తున్నారా? గత వారం అంతా ఎట్లాగున్నారు అమ్మా? బాగున్నారా? ఒకసారి చేతులు ఎత్తి చెప్తారా మేము బాగున్నామని? తేజ, దేవుని దయ వలన మేమందరం కూడా క్షేమంగా ఉన్నాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. దేవుడు మనల్ని క్షేమంగా ఉంచగలిగిన దేవుడు అమ్మా, సజీవులుగా ఉంచగలిగిన దేవుడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఈరోజు మనం సజీవులుగా క్షేమంగా ఉన్నాము అంటే ఎవరి కృప ఇది? కేవలం దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. నేను ఈ మధ్యన ఇంకొక హాస్పిటల్కి వెళ్ళా వేరే వాళ్ళకి ప్రార్థన చేయటానికి. ఆ హాస్పిటల్లో వాళ్ళు నిలబట్టి ఉన్నారంట. ఎంతకాలం? అక్కడే వండుకొని అక్కడే తింటున్నారు. చూడండి వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో. కానీ దేవుడు మనకిచ్చిన కృప ఏంటమ్మా? మన గృహాలలో మనం ఉండి, మన పనులు మనం చేసుకుంటూ, మనము నిత్యము దేవుని సన్నిధికి రావటానికి ఆయన కృపను ఇచ్చాడు. ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికి ఎంతగా స్తుతించినా తక్కువే, అవునా? ప్రార్థించినా తక్కువే.
అన్నది నేను గమనించా ప్రియ దేవుని పిల్లలారా. మరి గత వారం అంతా కూడా పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అట్లాగనే మీ పని బాటల్లో కూడా మీరందరూ పనుల బాటలకు వెళ్తున్నప్పుడు ప్రయాణాల్లో సమస్త విషయాల్లో ఆయన కృప తోడుగా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగునగాక. అట్లాగనే పోయిన వారం వాక్యం గుర్తుంది, ఏం చదువుకున్నాం మనం? పోయిన శుక్రవారం అమ్మా ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. దేవుణ్ణి స్తుతించుట మంచిది, ఇంకా మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుని స్తుతించుట మంచిది, దేవునిని కీర్తించుట మంచిది. కాబట్టి మనము పోయిన వారం మనం చదువుకున్నాం, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మనం కనపరచాలి. స్తుతిస్తున్నప్పుడు ఆయన ఆలయములో మనం ఏమవుతామంటే నాటబడతాం, ఆయన మందిర ఆవరణములో నాటబడతాం. ఎప్పుడూ మన మనస్సు ఆయనతోనే ఉంటుంది, ఆయన మనతోనే ఉంటాడు. అందుకనే దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. దావీదు గారు ఎన్నిసార్లు స్తుతించాడు? దినానికి ఎన్నిసార్లు స్తుతించాడు? 7 సార్లు స్తుతించాడంట ఆయన. 3 సార్లు ప్రార్థన చేశాడు. అమ్మ కీర్తన 5లో 3 సార్లు ప్రార్థన చేశాడు. కీర్తన 119లో 7 సార్లు స్తుతించాడు. కాబట్టి ప్రార్థన చేసే కంటే స్తుతించటమే ఎక్కువగా దేవుని స్తుతించాడు. అందుకనే దావీదు గారి జీవితంలో అపజయం అనేది ఎక్కడా లేదు, ఒక్క చోట తప్ప. ఎందుకని పాస్టర్ గారు దావీదు జీవితంలో అంత విజయం వచ్చిందంటే కారణం ఏంటంటే, ఈ స్తుతిస్తున్నప్పుడు మన మనస్సు ఆయనలో లీనమైపోతుంది. ఇక ఈ మనస్సు బయటికి పోవటానికి అవకాశం లేదుగా, వేరే ఆలోచనలు తలంపులు రావటానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే మనము దేవుని స్తుతించాలి. ఎప్పుడు కూర్చున్నా లేచినా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నప్పుడు చాలా ఆశీర్వాదకరమైన సంగతి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినమున మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. చూడండి, బైబిల్స్ ఉన్నవారు లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చాలు. దేవుడు వారిని ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. శిష్యులతో చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనే మీకు ముఖ్యం. ఏది ముఖ్యం? ప్రార్థనే మీది ముఖ్యం. ప్రార్థన అంటే ఆయన మీద ఆధారపడటం. రెండవది ఆయన యందు విశ్వాసం కలిగి ఉండటం, ఆయన మీద ఆనుకోవటమే ప్రార్థన. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము అంటే అర్థం ఏంటి అమ్మా? మనం దేవుని మీద ఆనుకున్నట్టేగా, ఆయన వైపు చూస్తున్నట్టే. ఆయన మనం అడుగుతున్నాం, మనకేం కావాలో మనం అడుగుతున్నాం. దాన్ని ఏమంటారు? ప్రార్థన. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనే ముఖ్యం అని దేవుడు చెల్లించాడు. చూడండి, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో నుంచి మనం గమనిస్తే, ప్రభు చనిపోకముందు, ప్రభు మరణించకముందు, సిలువ వేయబడక ముందు వాళ్ళకంతగా ప్రార్థన లేవు. ఏమి లేదు? ప్రార్థన లేదు. ఉందా అమ్మా? భారభరితమైన ప్రార్థన ఉందా? భారభరితమైన ప్రార్థన లేదు. ప్రభు ఉన్నాళ్లే, ప్రభు చూసుకుంటాళ్లే అనుకున్నారు, కానీ ప్రార్థన లేదు. అందుకనే ప్రార్థన లేదు కాబట్టి
ఒక మూగ చెవిటి దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టగలిగారా అమ్మా? వెళ్ళగొట్టగలిగారా? లేదు. ఎందుకని వెళ్ళగొట్టలేకపోయారు? ప్రార్థన లేకపోవటం. అందుకని అన్నాడు, ఈ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ఇటువంటివి వదిలిపోవాలి అంటే ప్రార్థన వలనే సాధ్యమవుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ. దేని వలన సాధ్యమవుతుంది? వదిలిపోవాలి. అపవిత్రాత్మ వదిలిపోవాలి, మనలో ఉన్న బలహీనత వదిలిపోవాలి, మనలో ఉన్న చెడుగు వదిలిపోవాలి, మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ప్రార్థనే ముఖ్యం. ఇప్పుడు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సిలువ వేయబడి పునరుత్థానుడై తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి వాళ్ళు ఏం చేయటం ప్రారంభించారు? ప్రార్థన చేయటం ప్రారంభించారు. అప్పుడు ఆయన లేడుగా. ఎవరు? యేసుక్రీస్తు వారు లేరు కదా. ఇక మన నడిపించే వాళ్ళు లేనప్పుడు ఏం చేయమన్నాడు? మీరు యెరూషలేముకి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఆ మాట పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? యెరూషలేములో మేడగదిలోనికి వెళ్ళి ఏం చేశారు? ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసే కొద్ది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోనికి వచ్చి వాళ్ళు ఊహించని కార్యాలు చేయగలిగారు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే ప్రార్థన చూడండి ఎంత గొప్పదో. అందుకని ఇక్కడ ఆయన భూలోకములో ఉన్నప్పుడు శిష్యులతో ఏం చెప్పాడు? ప్రార్థన చేయండి అన్నాడు. అది ఎట్లాగా చేయమన్నాడు ప్రార్థన? అమ్మా, ఈరోజు ప్రార్థన ఎట్లాగా చేయాలి? మనం ప్రార్థన చేయటం అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు చేసి పడేస్తున్నాం. ప్రార్థన అయిపోయింది, అర్ధగంట సేపు చేశా, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన ఏ విధంగా చేయాలని దేవుడు చెప్పాడు అమ్మా? ఒకటి, విసుకక. రెండవది, నిత్యము కూడా ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఎందుకని ఆ మాట చెప్పాడంటే దాని కింద, ఈ వచనం కింద 2వ వచనము నుంచి ఒక ఉపమానం చెప్పాడు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు కనుగొనునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం అంటే ఒక కథ చెప్పాడు. ఏంటి ఆ కథ? ఒక న్యాయాధిపతి ఉన్నాడు.
ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎటువంటి న్యాయాధిపతి ఆయన? మీరు బైబిల్లో చదివారు. ఎటువంటి న్యాయాధిపతి? దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే ఇంగ్లీష్లో జడ్జి అంటారు. జడ్జి జడ్జి అంటే మనకు అర్థమైంది. జడ్జి ఎక్కడ ఉంటాడు? కోర్టులో ఉంటాడు. ఎంతమంది చూశారు జడ్జిని? జడ్జిని ఎంతమంది చూశారు? జడ్జిని ఎంతమంది చూశారు? అంటే ప్రత్యేకంగా కోర్టుకు పోతేనే మనం చూడగలం. నేను చూసా, నేను కోర్టుకు పోయా. ఎందుకంటే మాకు అల్లూరి వారి పాలెంలో కేసు పెడితే కేసు నిమిత్తం మేము అక్కడికి వెళ్ళాం. అప్పుడు చూశాను నేను జడ్జి గారు. అవునా కాదా? జడ్జి గారు ఎక్కడ ఉంటారు? పీఠాధిపతి, పీఠం మీద కూర్చొని ఉంటాడు. లాయర్లు వాదిస్తూ ఉంటారు. ఎటువంటి ఈయన జడ్జి గారంటే దేవునికి భయపడట్లేదు, మనుషుల్ని ఎవరిని లెక్క చేయట్లా, ఎవరు చెప్పినా వినట్లా, రికమెండేషన్ పనికిరాదు ఈయనకి, దేవునికి కూడా భయపడడు. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఎవరామె? ఒక విధవరాలు వచ్చింది. అయ్యా, నాకు నా ప్రతివాదికి ఏమన్నామా, నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. ఏమని అడుగుతుంది ఆ విధవరాలు వచ్చి? అయ్యా, నాకు న్యాయం తీర్చు. నేను విధవరాలని, అంటే నాకు ఎవ్వరూ సహాయం లేరు, భర్త లేడు, బహుశా పిల్లలు ఉన్నారో లేదో బైబిల్లో చెప్పలేదు, కానీ విధవరాలు అన్నాడు, భర్త లేడు. ఏమిటి భర్త లేని వాడిని ఎట్లాగా చూస్తారు? భర్త లేకపోతే చులకనగా చూస్తారు. కళ్ళు మూయదు, జాగ్రత్తగా వినండి. ఎట్లాగా చూస్తారు? చులకనగా చూస్తారు, హేళనగా చూస్తారు. సరే, ఆమె పక్షాన రావటానికి ఎవరూ లేరు. ఆమె వచ్చింది డైరెక్ట్గా జడ్జి గారి దగ్గరికి. అయ్యా, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు. నేను నీకంటూ ఏమి ఇచ్చుకోలేను. ఒకవేళ కేసు మాఫీ చేయటానికి చాలా మంది ఏమిస్తున్నారు? లాయర్లకి లంచాలు పెట్టి ఏదో ఒకటి చేసి పిల్లిని పులిగా మారుస్తున్నారు, పులిని పిల్లిగా మారుస్తున్నారు, నక్కని ఎట్లాగా మారుస్తున్నారు? తోడేలుగా మారుస్తున్నారు, తోడేలుని ఎట్లాగైనా మార్చగల లాయర్లు. అంత డబ్బు నేను ఇవ్వలేనయ్యా, కానీ ఈ పేదరాలు యొక్క విజ్ఞాపన ఆలకించి న్యాయం తీర్చయ్యా అని అడుగుతా ఉంది. అయితే ఈ న్యాయాధిపతి ఏం చేశాడంటే, కొంతకాలం ఏం చేశాడు ఈయన? ఒప్పుకోలేదంట. ఏమా నా దగ్గరకు రావద్దు, నువ్వు ఏదైనా ఉంటే లాయర్ గారిని పెట్టుకో, ఏదైనా ఉంటే లాయర్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళని సంప్రదించు, నా దగ్గరికి డైరెక్ట్ గా నువ్వు రావద్దు అన్నాడంట. కొంతకాలం ఒప్పుకోలేదంట. ఏమేం చేసిందో చూడండి, ఈమెం చేసిందో తెలుసా? చూడండి, 5వ వచనం చూడండి, 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈమెం చేసిందంటే, జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈమె మాటి మాటికి గోజాడటం ప్రారంభించింది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక పదం వచ్చింది, గోజాడటం. అందరు అనండి, ఇంకొకసారి అనండి. అందరు అంటలా ఈ మాట అందరు అంటలా, గట్టిగా అనండి. ఏమాడటం? గోజాడటం. గోజాడటం అంటే ఆమె నేర్చుకుంది ఏందో తెలుసా? మాటి మాటికి వెళ్తుందంట ఆయన దగ్గరికి, గోజాడటం ప్రారంభిస్తుంది. అయ్యా 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 ప్రతిరోజు వెళ్తుందంట. అయితే ఆయన ఏం చేశాడు? కొంతకాలం వాయిదా వేశాడు. రేపురా మాపురా, రేపురా మాపురా అంటున్నాడు. ఈ విధవరాలు ఏం చేసిందో తెలుసా?
ఆయన ఎన్ని వాయిదాలు వేసినా సరే ప్రతి వాయిదాకి ఏం చేస్తుంది ఏమా పోతానే ఉంది. ఏదో ఛార్జీలు చూసుకుంటుంది, సత్తనపల్లి పోతుంది వస్తుంది, సత్తనపల్లి పోతుంది వస్తుంది. ఆయన రేపు అంటున్నాడు, బాపు అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే అసలు ఈమె కొంతకాలం వాయిదా వేస్తే ఇసుగుబుట్టి ఏం చేసిద్ది, నాకు నా కాడికి రాకుండా పోయిద్ది అనుకున్నాడు ఆయన. ఈమె తక్కువగా అంచనా వేశాడు. ఎవరిని? మా ఉస్మతి గారిని. కళ్ళు మూయండి, వినండి. ఈ రెండు మాటలే వినండి, మీకు ఆశీర్వాదం కూడా బలం. ఆయన ఈమెను ఏం చేశాడు? తక్కువగా అంచనా వేశాడు. ఏంటిదంటే ఈ ముసలమ్మ 10 సార్లు తిరిగి అమ్మా 10 సార్లు తిరిగి ఏమైంది? ఆమె ఇంటికాడు ఉండదులే, పొద్దుగూకులు తిరిగినా తిరగకపోయినా ఇదే బాధ, ఛార్జీలు డబ్బులు ఆడి పెడతాం అనుకుంటుంది. అందుకని ఆయన ఏం చేశాడు? కొంతకాలం వాయిదాలు వేశాడు. ఏమేమన్నా తక్కువ తినదా? ఈ వివరాలు గట్టిగా పట్టుబట్టింది. ఏం చేసింది? మాటి మాటికి, దేవుని స్తోత్రం చెప్పండి, మాటి మాటికి గోజాడటం ప్రారంభించింది. ఏమండి, అడగటం వేరు, గోజాడటం వేరు. గోజాడటం అంటే ఇక ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక ఆయన ఇంటికి వెళ్ళి, ఇక ఆయన డోర్ దగ్గర ఉండి ప్రతిసారి ఆయన వచ్చిన ప్రతిసారి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా సమస్య ఏంది, అయ్యా ప్రతిరోజు నా సమస్య ఏందని గోజాడటం మొదలుపెట్టి. ఆయనకి ఇసుగు పుట్టింది కానీ వాయిదాలు చెప్పటానికి, ఏమో రావటానికి విసుగు లేకుండా వచ్చింది. పైన ఏమన్నాడు ఆయన? విసుకక నిత్యము ఆమెకు విసుగు పుట్ల. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారండి? తిరిగి ఇక లాభం లేదులే, మనం ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇంక అట్లాగనే ఉంటుందిలే, అది పడకన పడిపోయిద్దిలే అనుకొని మానేసేవాళ్ళు లేరా? మానేసేవాళ్ళు లేరా? ఉన్నారు. మానేసేవాళ్ళు ఉన్నారు. పొద్దుగూకులు తిరగలేకపోతున్నామని మానేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈమె ఉద్దేశం ఏంటో తెలుసా? ఏదైనా సరే, ఎన్ని సంవత్సరాలు పోయినా, ఎన్ని నెలలు పోయినా, ఎంత కాలం పోయినా నేను సాధించాల్సిందే అన్న ఒక పట్టుదల కలిగి ఏం చేసిందో తెలుసా అమ్మా? విసుక్కుని చెందకుండా, విసుక్కోకుండా ఏం చేసింది అమ్మా? మాటి మాటికి ఆయన దగ్గరకు పోయి అడగటం ప్రారంభించింది. చివరికి ఆయనకి ఏం కలిగింది? ఇదేందా, ఇంతమందిని చూశా కానీ నేను నా సర్వీసులో ఇంతమందిని చూశాను, చాలా మంది కేసులు విసుగుబుట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వాయిదాలు తిరగలేక పోయిన వాళ్ళు ఉన్నారు. ఈమెది మాటి మాటికి వస్తుంది, మాటి మాటికి గోజాడుతుంది అని ఆయన ఏం చేశాడు? తనలో తాను అనుకున్నాడంట. ఏమని చెప్పండి? తనలో తాను ఏమనుకున్నాడమ్మా? ఏమండి, తనలో తాను ఏమనుకున్నాడు? ఈమెకి ఎట్లాగైనా సరే న్యాయం తీర్చాలి అనుకున్నాడు. ఒకసారి మాటకు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, నవ్వుతూ చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందిస్తూ చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. చూడండి, ఈయనలో ఈయన ఏమనుకున్నాడంటే న్యాయం తీర్చాలి, ఈమెకు పొద్దుగూకు ఇంటికి రాకుండా న్యాయం తీర్చాలనుకున్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ కింద అంటాడు అన్యాయస్తుడైన, ఏమన్నాడు? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి, తనలో తాను ఏమనుకున్నాడో వినండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొనపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము వారి విషయమేమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునగాక. జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మాటి మాటికి అడగటం ప్రారంభించున్నాం. ప్రతిరోజు వెళ్తుంది, ఆయన తలుపు దడుతుంది, ఆయన తలుపు దిగానే ఎవరి ముఖం కనపడుతుంది? అమ్మా,
విధవరాల ముఖమే కనపడుతుంది. తలుపు తీయగానే పాలు తాగిడి తలుపు తీద్దామా, లేకపోతే పేపర్కి తలుపు తీసినా, దేనికి తలుపు తీసినా ఆమె కనపడుతుంది. అమ్మా ఇకేమన్నాడంటే, ఆయనకి ఇసుకు బుట్టి ఆయనకి జాలనిపించి, అమ్మా రిటర్న్ ఛార్జీలు ఇచ్చి పంపిస్తా కానీ రేపటి నుంచి నా కోర్టుకు కానీ ఇంటికి కానీ రావద్దు. నీ కేసు ఎక్కడుందో, ఏ పేపర్లో అడుగును పడిందో నేను ఎతికి జవాన్ చేత ఎతికి నేను పైకి దాన్ని కాగితం దీపించి ఈ ప్రతివాదు నువ్వు రాకుండా నీ మీద ఏమీ లేకుండా చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ గోజాడటం అనేది మనం నేర్చుకోవాలి. ఈ విధవరాల నుంచి ఏం చేయటం? గోజాడటం. ఇప్పుడు ఒక సమస్య ఉందనుకోండి, లేదు ఒక బలహీనతే ఉంది, లేదు ఒక పాప మ్యారేజీయే ఉంది, లేదు ఒక జాబే ఉంది, లేదు ఒక రక్షణే ఉంది, ఏదో ఒకటి మన జీవితంలో మనం ఏదైతే ప్రభువుని అడగాలని అనుకుంటున్నామో ఆ విషయంలో మనం కొంతకాలం అడిగి మానేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఏమా ఎంతమంది ఉన్నారు? అడిగి అడిగి పాస్టర్ గారు ఇసుకు పుట్టిందండి, అడిగి అడిగి నాకు ఇసుకు పుట్టిందండి, ఇక నేను అడగటం కూడా ఇక దేవుడు ఎప్పుడో చేస్తాడు ఆయన, ఇక నేను అడిగినా అంతే అడగకపోయినా అంతే. ఎంతమంది ఉన్నారు మానేసేవాళ్ళు ప్రార్థన? మనలో ఎవరైనా ఉన్నారా అంటే అందరు అడుగుతున్నారు రోజు కదా. అవును, అందరు అడుగుతున్నారా లేదా? అందరు అడుగుతున్నారుగా. అవునానండి, లేకపోతే నో అనండి, ఎస్ అని నో, ఏమనండి, అడుగుతున్నారుగా. ఏది మానేయట్లేదుగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ఏ విషయం అయితే మనం ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామో, దేని విషయంలో మనం అడుగుతున్నామో అది ప్రతిరోజు యేసయ్య సన్నిధిలో పెట్టి ఏం చేయాలంట? అడుగుతానే ఉండాలి. ఎంతకాలం అడగాలి మనం పాస్టర్ గారు? ఎంతకాలం అడగాలి? వారమా, 2 వారాలా, 3 వారాలా? మరి ఈయనెంతకాలం అడిగింది? ఇప్పుడు ఈయనెంతకాలం అడిగిందంటే ఆ న్యాయాధి మనస్సు మారేదాకా, ఆ న్యాయాధిపతి మనస్సు మారేదాకా ఏం చేసింది? ఏమే అడిగింది. చూడండి, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి, న్యాయస్తుడు కాదండి, మన దేవుడైతే న్యాయస్తుడు, ఆయనేమో లోక సంబంధమైన జడ్జి కదా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ మనస్సు ఏం చేసింది? కరిగింది. ఎందుకు కరిగింది? ఏమే మాటి మాటికి అడగటం ప్రారంభించేసరికి ఆయనకు కూడా ఏం కలిగిందంటే ఇసుకు బుట్టి విరక్తి కలిగి ఈ ముఖం చూసి రోజు చూస్తున్నాను, న్యాయం తీరుద్దామన్న సంగతి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి గోజాట చాలా ముఖ్యం. ఏ మాట? గోజాట. గోజాడకున్నట్లు గోజాడటం అంటే ప్రతిరోజు మనం బ్రతిమలాడుకోవటం అనేది మనకి చాలా అవసరం. ప్రతిరోజు మనం బ్రతిమలాడాలంట దేవుణ్ణి. అందుకని అంటాడు యోబు గ్రంథం 8వ అధ్యాయములో ఒక మాట అంటాడు ఆయన. యోబు గ్రంథం చూడండి, 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. బుక్ బైబిల్స్ ఉన్న వారందరూ యోబు గ్రంథము 8వ అధ్యాయం, యోబు గ్రంథము 8వ అధ్యాయంలో అక్కడ ఇంకొక మాట ఉంది. సర్వశక్తి కలిగిన దేవుడు న్యాయమును రద్దుపరుచునా. అమ్మా 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. 8వ అధ్యాయం యోబు గ్రంథము. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయునుగాక. ఎస్, నీ ఉండే స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, నీ నివాసాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడు?
సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలు కొని ఎడలా. ఏమండి, ఏం చేయాలి మనం? ఏం చేయాలమ్మా? బ్రతిమాలుకోవటం అంటే ఎంతమందికి తెలుసు? బ్రతిమాలుకోవటం అంటే బ్రతిమాలుకోవటం ఎంతమందికి తెలుసు? అయ్యా అయ్యా అయ్యా, సత్తనపల్లి తాలూకా దగ్గర ఒక ఆమె ఉంటుంది, అడుక్కునే ఆమె. అయ్యా అయ్యా భిక్షం వేసిందాక వదిలిపెట్టదామా. అదేమంటే ఆమె ఇదిగో పొట్ట ఎట్ట కొట్టుకుంటుందమ్మా, రెండు చేతులతో పొట్ట కొట్టుకొని అడిగిద్ది. ఈ పొట్ట కొట్టుకొని ఇట్లాగా అడుగుతా ఉంటది. ఆ పొట్ట కొట్టుకుంటుంది. ఈ పొట్ట కొట్టుకొని అయ్యా ఆకలయ్యా, అయ్యా 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 ఆకలయ్యా, అయ్యా అయ్యా ₹1 దానం చేయండి అయ్యా. ఈ పొట్ట కొట్టుకునేసరికి చూసిన వాడికి ఏమని చెప్పండి? అయ్యో దేవుడు మనకింత ఇస్తున్నాడే, అది పొట్ట కొట్టుకొని అడుగుతుంది, పొట్ట కొట్టుకొని అడుగుతుంది, ఏమో ₹10 ఇద్దాములే. చూడండి, ఆమె ఈ మధ్యన కనపడటంలా ఏందో. దేవుని స్తోత్రం. నేను ఆమెను చూసినప్పుడు అనుకుంటాను, ప్రభా నిజంగా నాయన ఆ బస్సులో ఉన్న వాళ్ళ మనస్సు కరిగి వాళ్ళు భిక్ష వేస్తున్నారు, ₹10 ₹50 ఇస్తున్నారు. అట్లాగనే మేము కూడా దేవుని దగ్గర ఎట్లాగుండాలి? మనం కూడా దేవుని దగ్గర అట్లాగనే మనం అడుక్కొని ప్రతిమలాడుకొని గోజాడుకునే వారంగా మనము ఉండాలి. అక్కడ అన్నాడు లూకాసు సువార్తలో, ఆమె సమస్యను కొట్టివేశాడు. లూకాసు సువార్తలో యోబు గ్రంథములో ఏమన్నాడు? అక్కడేమో ఆమె సమస్యను కొట్టివేశాడు, ఆమె మీద ఉన్న కేసును కొట్టివేశాడు. కానీ యోబు గ్రంథములో ఏమన్నాడు? ఆయనను బ్రతిమలాడుకున్నప్పుడంట నీ ఉండే నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒత్తిళ్ళ చేయునుగాక. మా కోటిరత్నం గారు కళ్ళు మూయద్దు. నీ ఉండే స్థలాన్ని, నీ పిల్లల్ని, దేవుడు నీకు ఇచ్చిన వారిని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ సంపదను, నీ పని బాటలను దేవుడు ఏం చేస్తాడంట? ఒత్తిళ్ళ చేయునుగాక. ఎప్పుడమ్మా? బ్రతిమలాడుకోవాలి, శ్రద్ధగా ఆయనను వెతకాలి, ఆయన మీద శ్రద్ధ నిలిపినప్పుడంట దేవుడు నీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఎన్నొచ్చినాయి? ఒకటి, పేద విధవరాలు సమస్య పోయింది. ఎందుకని? మాటికి గోజాడటం వలన. రెండవది, యోబు గ్రంథములో కూడా ఏమన్నాడు? మన నివాస స్థలము దీవించబడాలి, మన గృహం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి అంటే మనము దేవుణ్ణి ఏం చేయాలంట? బ్రతిమలాడుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం శాపిస్తాం. మూడవ చోట చెప్తాను నేను, మూడవసారి లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం తీశారా? లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది, శ్రేష్టమైనటువంటి మాట. తీయండి, లూకాసు వార్త 11వ అధ్యాయం. బైబిల్స్ ఉన్నవారు 11వ అధ్యాయంలో 5వ వచనము నుంచి మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గములో నా వద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను ఏమన్నాడు? ఇంకొకసారి చదవండి. ఏమన్నాడు? ఏమాలి? సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఇక్కడ ఈ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అమ్మా? వినండి, ఎంతమంది ఉన్నారు? ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడింటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు. ఎవరు వచ్చారు? అప్పుడు చుట్టాలు ఎప్పుడు వచ్చారు వాళ్ళ ఇంటికి? కోటిరత్నమ్మ గారు చెప్తారు, మీరు ఆగండి. చెప్పండి అమ్మా, చుట్టాలు ఎప్పుడు వచ్చారమ్మా? అర్థం కావట్లేదు. మన ఇళ్ళకే చుట్టాలు వచ్చేది. ఇప్పుడు ఈ ఉపమానంలో చుట్టాలు ఎప్పుడు వచ్చారు ఆయన ఇంటికి? అందుకని వాక్యం వినాలమ్మా. మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తాను నేను, ఎందుకంటే మీ వినటం వలన ఆశీర్వాదం. దేవుని విషయాలు మనం తెలుసుకోవాలి. వచ్చింది ఎందుకు? తెలుసుకోవటానికి. అవునా కాదు అమ్మా? ఎప్పుడు వచ్చాడు స్నేహితుడి ఇంటికి చుట్టాలు? అర్ధరాత్రి వచ్చారంట. ఏ రాత్రి? అర్ధరాత్రి అంటే సమయం ఎప్పుడమ్మా తేజ? 12 గంటలప్పుడు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు వచ్చారు. సహజంగా ఏం చేస్తామండి? 10 దాటిన తర్వాత అందరూ తిన్న తర్వాత కడిగేస్తారు. కొంతమంది అప్పుడే గడుక్కుంటారు, కొంతమంది ఏమో ఇప్పుడు ఏం గడుగుతావులే తెల్లారుజామున వేసి మొత్తం కొప్పేస్తారు. సహజంగా మొత్తం ఆ స్నేహితులు మొత్తం ఆయన భార్య కడిగి పెట్టారు. అనుకోకుండా వచ్చారు. రాగానే ఈ స్నేహితుడికి ఎవరు గుర్తొచ్చారు? ఇంకో స్నేహితుడు గుర్తొచ్చాడు. అయ్యో, అనుకోకుండా వచ్చారు, మన దగ్గరలో స్నేహితుడు ఉన్నాడు కదమ్మా, ఆ స్నేహితుడి ఇంటికి వెళ్దామని వచ్చాడంట. వచ్చి తలుపు కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు? తలుపు కొడుతున్నాడు. కొట్టి వాళ్ళు ఏం చేసుకున్న అర్ధరాత్రి ఆల్రెడీ గళ్ళు వేసుకుని తాళాలు వేసుకుని వాళ్ళు లోపల పడుకున్నారు. ఈ పొద్దుగూకులు తలుపు కొట్టడం వలన ఆయన ఏమన్నాడు లోపల నుంచి, ఎరా టైం ఎంత అయింది, వచ్చేవాడివి పెందలాడన్నా రాకూడదా అంటే చుట్టాలు ఏమన్నా చెప్పి వచ్చారా? పెందలాడు రాకాని కాదు కదమ్మా. అరే అనుకోకుండా వచ్చారా, కాస్త తలుపు తీరా, నీ ఇంట్లో ఏమన్నా ఉంటే అన్నాడంట. ఇప్పుడు నేను మంచి నిద్రలో ఉన్నా, పిల్లలు నిద్రపోతున్నారు, నేను లెగిస్తే వాళ్ళు లైట్ ఎత్తే వాళ్ళు కూడా లెగుతారు, మళ్ళా వాళ్ళ నిద్ర గుచ్చాలంటే చాలా కష్టం, ఎన్ని జరగవు కాబట్టి తెల్లవారు రా పో అన్నాడంట. అండ్ అప్పుడు దాకా ఆకలితో ఉంటారా వీళ్ళు చుట్టాలు? అప్పుడు దాకా ఆకలితో ఉంటారా అన్నాడు. ఇక ఆ స్నేహితుడు ఇంటికి వెళ్ళిపోయాడా, గడపకాడ నిలబడ్డా? మాటికి అడగటం ప్రారంభించాడు. ఇతను అడగటం, లోపల నుంచి సమాధానం చెప్పటం. ఇతను అడగటం, లోపల నుంచి ఎట్లా అడిగాడు చెప్పండి? 8వ వచనంలోని ఎట్లా అడిగాడు? ఏమాది? ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఇదేందా డోరు కొడతంటే ఇళ్ల పక్క వాళ్ళు ఏమన్నా ఏంది, ఏమన్నా ఇంట్లో అదిగో లేకుండా ఎట్లాగే జీవిస్తున్నామని పొరుగు పోయిద్ది అనుకుంటారేమో అనుకుని వెళ్ళిపోతారు 2-3 సార్లు చెప్పగానే. కానీ ఇతను ఏం చేశాడు తెలుసా? సిగ్గు మారి ఇక సిగ్గు విడిచాడు. ఎవరేమన్నా అనుకోని, ఇక ఎవరు ఏమన్నా అనుకోని, ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి నేను తీసుకునే పోవాలి. చూడండి మా కళ్ళు మూయద్దు. సిగ్గుమాలి. ఏ మాలి? అందరానండి. సిగ్గుమాలి మాటికి అడుగుట వలన తన స్నేహితుడు అయినా దాని గురించి ఇవ్వలేదంట. ఈ పొద్దుగోకులు అడగటం వలన ఇసుగుబుద్ధి ఏం చేశాడు? ఈ తెల్లవారులు నన్ను నిద్రపోనీయంగా, ఇక తెల్లవారులు ఏం కొడతా ఉంటాడు? చెప్పాలమ్మా అందరూ, రతం గారు చెప్పాలి. ఏం కొడతా ఉంటాడు? పొద్దుగోకులు ఇక తెల్లారిందాకా కొరత, లేచిందాకా కొడతానే ఉంటాడు. ఇప్పుడు దీనికంటే మేము కళ్ళు మూయటం, నిద్రలోకి పోవటం, వాడు డోరు కొట్టడం, మళ్ళా నిద్ర పడుతుందనేసరికి ఏం చేస్తున్నాడు? మళ్ళా డోరు పడుతున్నాడు. ఇదంతా చల్లాజావు, ఇదంతా ఈ బాధ కంటే ఒక్కసారి లెగిసి వాడికి ఏం కావాలో ఇస్తే వెళ్ళిపోతాడు కదా అనుకొని ఏం చేశాడు? సిగ్గుమాలి మాటికి అడగటం వలన ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? తనకు కావలసినవన్నీ ఇచ్చునని మీతో. ఈ మాటకు ఒక్కసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగును గాక.
ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ పేద విధవరాలు తనకు కావలసిన న్యాయాన్ని పొందుకుంది. అర్థమైందమ్మా? గోజాడి న్యాయాన్ని పొందుకుంది. యోబు గారు దేవుణ్ణి బతిమలాడుకొని తన పాడైపోయిన నివాసాన్ని మరలా బాగు చేసుకున్నాడు. ఇల్లు పాడైంది, బిడలు పాడైపోయారు. దేవుణ్ణి అడగటం వలన పాడైపోయిన ఇల్లును కూడా, పాడైపోయిన భార్యను కూడా, పాడైపోయిన మేకలను కూడా, పాడైపోయిన గృహాన్ని కూడా బాగు చేసుకున్నాడా లేదా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎంతమందిని చెప్పా మీకు? ఇద్దరిని చెప్పా. ఒకటి విధవరాలు న్యాయాన్ని పొందుకుంది గోజాడటం వలన. యోబు గారు నివాస స్థలాన్ని సరి చేసుకున్నాడు బ్రతిమలాడటం వలన. ఈ స్నేహితుడు సిగ్గుమాలి అడగటం వలన ఏం కావాలో కావలసినవన్నీ, స్తోత్రం చెప్పండి ఈ మాటకి. నేను ఈ మాట చదివినప్పుడు తనకి ఏం కావాలో అన్నీ అదంట లోపలుండి, ఎరా ఇంకేమన్నా కావాలా, మళ్ళా వచ్చే కొరత, నువ్వు ఏం కావాలో చెప్పు. రే నాకు సరిపోతలేరా, ఇప్పుడు అట్నే అంటావు, నువ్వు మరలా వచ్చి నన్ను నిద్రపో, నీవు అసలు నీకు ఏం కావాలో చెప్పురా, నేను ఇచ్చి పంపిస్తా. నీ బాధ నేను తట్టుకోలేకపోతున్నా, నీ ఘోష నేను. ఏమని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు అన్నవాళ్ళు సంతోషంగా స్తోత్రం చెప్పండి. మరి దీన్ని బట్టి మనకేమర్థమైందో చెప్పండి. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు విధవరాలకి ఇచ్చిన దేవుడు, యోబుకి ఇచ్చిన దేవుడు, స్నేహితుడికి ఇచ్చినటువంటివన్నీ ఇలా ముగ్గురు పొందుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇలా ముగ్గురు. మరి వాళ్ళు ముగ్గురు పొందుకున్నప్పుడు మరి మనం పొందుకోలేమా? పొందుకుంటాము అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి మనం పొందుకోలేకపోతున్నాము అంటే కారణం ఏంటి? అక్కడ ఇచ్చేవాడిలో లోపం లేదండి, తీసుకునే మనలో లోపం ఉంది. ఉందా లేదా? ఇప్పుడు నువ్వు రోజు దేవుణ్ణి అడుగు దేవుణ్ణి. పాస్టర్ గారు ఎంతకాలం అడగాలి? ఎంత కాలమైనా సరే నువ్వు ఇసుకు లేకుండా అడుగు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రార్థనలో మనకేం కావాలో తెలుసా? ఈ ప్రార్థనలో మనకేం కావాలి? కాస్త ఓర్పు కావాలండి. ప్రార్థనకు వచ్చే వాళ్ళలో పాస్టర్ గారు కుటుంబాల్లో ఓర్పు కావాలి, కానీ భర్త విషయంలో ఓర్పు కావాలి, కానీ ప్రార్థనలో కూడా ఓర్పు కావాలంటారా? అవును, ప్రార్థనలో కూడా మనకు ఓర్పు అవసరం, సేవలో కూడా మనకు ఓర్పు అవసరం. ఓర్పు లేని ప్రార్థన ప్రతిఫలం ఉపయోగం లేదు. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఏం కావాలో ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి. ఏమున్నాయి? లేవా? ఆయన దగ్గర ఏమున్నాయి? సకలము చేయగలిగిన దేవుడు, సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము అందరూ పాడదామా? సకలము చేయగల ఏపెనా కన్నులెత్తి చూసేదా, సకలము చేయగలని వైపెనా కన్నులెత్తి చూసేదా, కలవరపడిని
కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలిదనా, కొదువతో నేను కుమిలిదనా. హల్లెలూయా. ఎవరి వైపు చూద్దాం మనం? దేవుని వైపు చూద్దాం. సకలము చేయగలిగిన దేవుడు, సకలము మనకు ఇవ్వగలిగినటువంటి దేవుడు, సంపదల గని. ఏ గనమ్మ? అందరూ అనండి, ఏ గని? సంపదల గని. అంటే గని ఎంతమంది చూశారు? గని బంగారపు గని కానీ, వెండి కానీ, గని బొగ్గుల గని. సరే, బొగ్గు గని వేసుకుందాం. ఎంతమంది చూశారు? బొగ్గు గని చూశారా? అంటే తొవ్వేకుంది ఏమొస్తాయి? బొగ్గులు వస్తా ఉంటాయి, బొగ్గులు వస్తా ఉంటాయి. ఆ గన్ను వాళ్ళు లోతుకు తెవ్వుకుంటూ వెళ్తారు. ఎంత బొగ్గు కావాలో, ఎంత వెండి కావాలో, ఎంత బంగారం కావాలో అవన్నీ వస్తానే ఉంటాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా మనం తీసుకునే కొంది, అడిగే కొంది, అడిగే కొంది, అడిగే కొంది, అడిగే కొంది ఇస్తానే చివరిగా ఎట్లాగ అడగమన్నారు చెప్పండి? విసుకక, విసుకు చెందొద్దు, చిరాకు చెందొద్దు. చిరాకు సాతానుకు సంబంధించింది. ఓర్పు దేవునికి సంబంధించింది. రెండవది, విసుక్కోకుండా నిత్యము ప్రార్థన. ఎంతకాలం అండి? ఎంతకాలం? అనుదినం కూర్చున్నా, లేచినా, పండుకున్నా అడగటం మొదలుపెట్టి, అడగటం మొదలుపెట్టి, అడగటం మొదలుపెట్టి. యాకోబు గారు అడగలేదా? యాకోబు గారు అడగలేదు? పొందుకున్నాడా లేదా? హన్నా పొందుకుందా లేదా? ఇక బైబిల్లో నేను చెప్పుకుంటా పోతే ఈ రోజంతా సరిపోద్ది. చాలా మంది పొందుకున్నారు. దానికి కారణం ఏంటంటే సిగ్గుమాలి, సిగ్గుని విడిచిపెట్టు. ఎవరన్నా అనుకోని ముందు నీ కార్యం జరగటమే నీకు ముఖ్యం గనుక మనం అందరం కూడా సిగ్గుమాలి మాటి మాటికి ప్రతిసారి గోజాడుతూ ప్రతిమలాడుకుంటూ అడిగి మన బలహీనతలు ఏమన్నా ఉన్నాయో దాన్ని తొలగించుకోవాలి. మన సమస్యలు ఏమైనా ఉన్నాయో తొలగించుకోవాలి. ఏమైనా ఉన్నాయో తొలగించుకునే వారంగా మనం ఉందాం. మరి పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తూ ముందుకెళదాం. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.